ఈ కూటమి నేతలను కొడతారు, ధర్నాలు చేయడం కాదు. జగన్మోహన్ రెడ్డి మీరు ఎమ్మెల్యేలకి మీరు వెళ్ళండి, గడప గడపకి వెళ్ళండి, ఆ గడప తొక్కండి, ఆ ఇంటి తలుపు తట్టండి. మీకు ఏ సమస్యలు ఉన్నాయి, మీకు ఏం పథకం కావాలి, ఏ పథకం రాలేదు, ఎందుకు రాలేదు అని చెప్పేసి ఆ బాధితుల్ని ఆ ప్రజల్ని అడిగి తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీర్చని చెప్పేసి గడప గడపకు పంపించే దమ్మున లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు దొంగలాగా అసలు ఏ నియోజకవర్గంలో అయినా 175 నియోజకవర్గాల్లో ఈ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైనా జనసేన సంబంధించిన బీజేపీ అయినా టీడీపీ అయినా ఎవరైనా సరే అసలు రోడ్డు మీద తిరుగుతున్నారా? కనీసం ధైర్యంగా సభ పెడుతున్నారా? ఒక మీటింగ్ పెడుతున్నారా? కనీసం ప్రజల సంగతి పక్కన పెడితే ఆ కార్యకర్తలైనా సరే వీళ్ళు అందుబాటులో ఉంటున్నారా? వీళ్ళు వాళ్ళ సొంత కార్యకర్తలకు అందుబాటులో ఉండలేదు. ఇంకా ప్రజల సమస్యలు, ప్రజల యొక్క పెన్షన్లు ఎలా పట్టించుకుంటారండి? వీళ్ళు తయారుగా 4,000 రూపాయలు ఇస్తున్నారని చెప్పి సంఖ్యలు దర్చుకున్నారు. రేపు చూడండి దగ్గర 7-8 లక్షల రూపాయలు, 7-8 లక్షల మంది పెన్షన్లు నిర్దాక్షిణ్యంగా తీసేస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా వికలాంగులు అయితేనేంటి, వితంతులు అయితేనండి, వివిధ అనర్హత సంబంధించిన ఈ సాకులు వెతికి చూసి నిజంగా 7 లక్షల మంది పెన్షన్దారులు ఎగదేసే ప్లాన్లో వీళ్ళు ఉన్నారు. రాబోయే రోజుల్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర, లేకపోతే ఇలా వాళ్ళు ముట్టడి చేయడాలు, ధర్నాలు చేయడాలు కాదు, నిజంగా ఈ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నాడో కాలర్ పట్టుకొని చెప్పు తీసుకుని చెంప చెళ్ళు మనిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.